కొమ్ము పద్మ మా చల్లపల్లి అండి. చల్లపల్లి మండలం. చల్లపల్లిలో మాది 10 సెంటు స్థలం ఉందండి రోడ్డు పక్కన. అది ₹1 కోటి వాల్యూ చేసిద్ది. అయితే కొంచెం మా అన్నయ్యకి ఆరోగ్యపరంగా, మా అన్నయ్యకి లివర్ ప్రాబ్లం వల్ల, మా అన్నయ్య హెల్త్ ప్రాబ్లం వల్ల దాన్ని నేను 60 చెప్పానండి. పల్లెపిల్లి రాంబాబు గారు అని, రాంబాబు గారు, నంద్యాల రాంబాబు గారు నంద్యాల గాయత్రి గారికి, నంద్యాల సాయి కృష్ణకి కొన్న తర్వాత వీళ్ళు నందిగామకు తీసుకెళ్లారండి. నన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. పుట్టులతో ఉండగానే తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు అక్కడ నందిగామలో చేయించుకున్నారు. ఇక్కడ నుంచి కాకుండా మరి అక్కడ తీసుకెళ్లారండి. మరి తీసుకెళ్లి అక్కడ చేయించుకున్నారు. అక్కడ చేయించుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి చూస్తే కార్లు ఏమి లేవాళ్ళవి. ఇంకా మేమే ఉన్నాం. అక్కడ చాలాసేపు కూర్చుంటే ఎవరో రాపోయేటప్పుడు ఇంకా మేము వచ్చేసాం. ఈ కుటుంబరావు మధ్యవర్తి అన్న ఆయన, కుటుంబరావు అన్న ఆయన, రాజుగారు, వీళ్ళిద్దరు మధ్యవర్తులు. వీళ్ళిద్దరుకి చెప్పా నేను డబ్బుల సంగతి. వస్తామమ్మా, అట్లమ్మా ఇట్లమ్మా అని చెప్పేసేసి వీళ్ళు రాలేదండి. ఇంకా నేను మా లాయర్ గారి దగ్గరికి, ఈయన గారి దగ్గరికి వచ్చా, రాజుగురు గారి దగ్గరికి. ఏమంటే ఇట్లా జరిగింది అంటే ఆయన క్యాబిట్ అది నోటీస్ వేసారండి. వేసి ఆ స్థలంలోకి ఎవరో రాకూడదు అన్నారు. ఎస్ఐ గారు ఈ రోజు నుంచి ఇవాళ 10 రోజుల నుంచి నన్ను హింస పెట్టేయటం, లేడీ కానిస్టేబుల్ తీసుకురావటం. దుర్గాంజనేయులు సిఏ గారు పెట్టాడు అంత క్రితం. చల్లపల్లి సిఏ గారి పేరు ఏదో ఉందండి, ఈశ్వర్ గారు. ఎస్ఐ గారి పేరు దుర్గా ఆంజనేయులు. రా బయటికి రా, నువ్వురా నీ మీద బైండ్ వర పెడతాను రా అంటాడు. కేసు ఏంటో చెప్పడం. దీంట్లో అసలు ముఖ్య పాత్ర ఏలియా, ఎంఆర్పిఎస్ లీడరు. ఆయన లోపలికి వచ్చి అరాచకం చేసి నన్ను నా కూతుర్ని కూడా, మా అమ్మను కూడా కొట్టి అరాచకం చేశాడు ఆయన. ఇప్పుడు ఆయనే వాళ్ళకి బలగం ఇచ్చి మీరు ఎంటర్ అవ్వబాకండి, నేనే చేస్తాను మొత్తం అని ఆ ఏలియా అన్న ఆయన, కొక్కిలిగడ్డ నవీను, వీళ్ళిద్దరునండి అసలు కూర్చొనివ్వట్లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారండి, చేయట్లా. ఇప్పుడు ఆ విజయవాడలో చంపేశారు చూడండి, ఆ స్థలం గురించి అట్లా చంపడానికి చూస్తున్నారు నన్ను ఈ ఎస్ఐ గారు. ఇప్పటిదాకా అంట్లు కడుక్కోనివ్వరు, తిన్నెవరు, పడుకోనివ్వరు. నాకు చూస్తే ఆపరేషన్ చేయించుకున్న మనిషిని. నాకు వీళ్ళు చేసిన ఇది వల్ల సిరోటిన్ తగ్గింది తలలో, దానికి మందులు వాడుతున్నా. ఏమండి ఇదిగో ఫైల్ చూడండి అన్నా సరే 10 రోజుల నుంచి వస్తున్నాడండి. 10 రోజుల నుంచి నుంచోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు నన్ను. ఈ రోజు పొద్దున వచ్చి ఇల్లంతా చుట్టాలు తిరుగుతారు చూడండి ఇంట్లో, అట్లా తిరుగుతున్నాడు. సివిల్ మ్యాటర్ అయితే సంబంధం ఏముందని నేను అన్నా సరే, నువ్వురా ఒప్పుకో, వాళ్ళకి ఎంతకో కొంత ఒప్పుకుని రా, నువ్వు స్టేషన్ లో పెడదాం ఎవరు ఒప్పుకునేది ఏముంది, పోనీ అక్కడ ఒప్పుకుందాం రండి. నన్ను ఏమన్నా చేస్తారేమన్నా నాకు భయం వేస్తుంది. నన్ను ఏం చేయటానికి ఏదో రండి వాళ్ళు. ఇప్పుడు అక్కడ చేయలేదా ఆ ఊర్లో విజయవాడలో? అట్లాగే లోపలికి తీసుకెళ్లి ఏముంది, కాళ్ళు చేతులు బోర్లు బీకేసాడు అనుకో, లేనిపోయింది. నేనేం చేయను, నాకు భయం వేస్తుంది. కూతుర్ని పెట్టుకుని ఇదిగో ఇక్కడ బండి వేసుకుని ఈ బందరాంబడి తిరుగుతున్నా, ఇంటికాడ ఉండకోకుండా. నా తల్లి ముసలిది, ఆ ముసలిదాన్ని కూడా హింస పెడుతున్నారు. నాకు న్యాయం చేయాలండి. ఇప్పుడు దాకా ఓర్చుకున్నా. ఇదిగో ఈ కుటుంబరావు అన్న ఆయన్ని, రాజుగారు, ఏలియా ముగ్గురు కలిసి నా హింసలు పెడుతున్నారు. పోలీసులు చూస్తే పోలీసులు ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి నా కంప్లైంట్ తీసుకోరు సార్. నేను ఎవరికి ఇవ్వనండి కంప్లైంట్. నా కంప్లైంట్ ఎక్కడ తీసుకుంటున్నారు అసలు? ముందే కింద నుంచి పైకి చూసి, నువ్వు పెద్ద వరస్ట్, నీ సంగతి తెలియదేముంది, నువ్వు పెద్ద ఇది, ఇదే మాట్లాడేది సార్. మీకు దండం పెడతానయ్యా, మాకు న్యాయం చేయండి. మాకు మా అన్నయ్య లేడు, మా నాన్నగారు చనిపోయారు, నాకు భర్త లేడు, నా కూతుర్ని పెట్టుకుని మా అమ్మని పెట్టుకుని ఉంటున్నాను. ఇది వాస్తవం. మా గ్రామంలోకి వచ్చైనా సరే అడగండి, మీకు తెలుసుద్ది. అది దయచేసి. మా స్థలం ఖరీదు ₹1 కోటి అండి. మా స్థలం ఖరీదు ₹1 కోటి. ₹1 కోటి అయితే మా అవసరాల నిమిత్తం ఆయన 58 లక్షలకి 60 చెప్పాను నేను. 58 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ స్థలం సగం డబ్బులు ఇచ్చారండి. 30 లక్షలు ఇచ్చారు. 30 లక్షలు మిగతాయి బయటకు వెళ్ళాక ఇస్తానన్నారు. బయటకు వెళ్ళాక రేపు పొద్దున్న తీసుకొస్తానమ్మా అన్నాడు కుటుంబరావు గారు, ఎల్లుండి తీసుకొస్తానమ్మా అన్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వలేదండి. ఇవ్వకపోగా ఎస్ఐ గారిని వాళ్ళు రోజు పంపించి నన్ను హింస పెట్టిస్తున్నారు ఎస్ఐ గారి చేత.
అదండి. ఏమంటున్నారు? ఎస్ఐ గారు ఏమంటున్నాడండి, అసలు పొద్దాకా వస్తున్నాడు, పొద్దాకా మొన్నే చూస్తే మొన్నే చనిపోయాడు లివర్ ప్రాబ్లం వల్ల. మా ఎస్ఐ గారు పెట్టే హింసకు అసలు మాకే ఆయన చేతిలో చచ్చిపోయే కంటే మాకే చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుందండి. దుర్గాంజనీయులండి, చల్లపల్లి అండి. అసలు అది సివిల్ మ్యాటర్, ఆయన ఎంటర్ అవ్వకండి అని దండాలు పెట్టి చెప్తున్నాము. అదేమంటే పాత కక్ష ఇదేంటిది పాతది ఉందమ్మా, బైండ్ వరకు కడతాను పాత. అబ్బో సీఏ గారు అయితే అసలు 2-3 రోజులు హింస పెట్టేశాడు రూమ్ లో. అక్కడ ఫోన్లు బయట పెట్టి వెళ్ళాలి కొన్ని వీడియో తీసుకోవటాకైనా. అదండి అలా చేస్తున్నారు. నాకు వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది. చేసేస్తారంటే ఏదన్నా వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం వెళ్ళి. అక్కడ ప్రాణహాని ఉందండి నాకు మాత్రం, నాకు నా కూతురికి. ఏదైనా ఉంటే స్టేషన్కి చెప్పుకుంటాం. స్టేషనే హింస పెడతంటే ఇంకా ఎక్కడ చెప్పుకోవాలని భయం వేస్తుందండి.